అలాగే నెక్స్ట్ జీ సర్కిల్ ఎఫ్ లో జీ సర్కిల్ 1 అయితే ఎఫ్ అన్నమాట. జీ సర్కిల్ ఎఫ్ ఆన్ 2 అయితే జీ ఆన్ 2. ఈ రెండు ఇంటర్మీడియట్ మొత్తం ఇంటర్మీడియట్ వచ్చేస్తాయి. బోత్ ఎఫ్ అండ్ జీ ఆర్ 1 అయితే జీ సర్కిల్ ఎఫ్ ఇస్ ఆల్సో 1. బోత్ ఎఫ్ అండ్ జీ ఆర్ ఆన్ 2 అయితే జీ సర్కిల్ ఎఫ్ ఇస్ ఆన్ 2. జీ సర్కిల్ ఎఫ్ 1 అయితే ఖచ్చితంగా ఎఫ్ 1 అవుతుంది. జీ సర్కిల్ ఎఫ్ ఆన్ 2 అయితే జీ ఆన్ 2 ప్రూవ్ చేయాలి. 1 అంటే ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి? చెప్పాలి. ఇమేజ్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఈక్వల్. అది దేని ప్రూవ్ చేయాలి? మనం ఇక్కడ ఎఫ్జీ రెండు మనం ఒప్పుకుంటాం. దీని ప్రూవ్ చేయాలి జీ సర్కిల్ ఎఫ్ నుంచి చెప్పాలి. ఎగ్జామ్షన్ ఇది ఎఫ్జీ ఈజ్ 1 ఎఫ్ సర్కిల్ జీ ఈజ్ 1 అన్నది ఎగ్జామ్షన్ మనం క్లైమ్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ వన్ చూడండి. లెట్ ఎఫ్ కమా జీ ఆర్ 1. రిప్లై జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ 1 చెప్పాలి. ఎఫ్ ఎక్కడి నుంచి అడిగి ఏ నుంచి బి నుంచి సి. జీ సర్కిల్ ఎఫ్ అంటే ఫస్ట్ ఎఫ్ నుంచి ఏ టు సి. బట్ ఎలిమెంట్స్ ఎక్కడ తీసుకోవాలి? ఏ తీసుకోవాలి. బట్ a1 a2 బిలాంగ్స్ టు a such that g సర్కిల్ f of a1 is g of f of a2. then g of f of a1 equals g of f of a2. f of a1 x. f of a2 is y. and g of x equals g of y. what is g? g is 1. g is 1. 1 equal element equal x equal y. what is x మళ్ళీ f of a2. what is y? f of a2. what image equal మళ్ళీ f కూడా 1 కదా a1 equal to a2. ఫైనల్ గా డెసిషన్ వచ్చిన కంక్లూజన్ వచ్చిన g సర్కిల్ f కూడా 1. నెక్స్ట్ స్టెప్ ప్రూవ్ చేద్దాం. g సర్కిల్ f is on 2 చెప్పాలి. both if whenever g comma f are on 2 అంటే దీని కాన్సెప్ట్ చెప్పారు. f equal to రేంజ్ సెట్ ప్రోగ్రెషన్ ఈక్వల్ అవ్వాలి. డయాగ్రామ్స్ చూడండి. ఫస్ట్ a b c g సర్కిల్ f సర్కిల్ g ఇలా చెప్తాం. ఆన్ 2 చెప్పాలి. మనం ఇప్పుడు ఏం ప్రూవ్ చేయాలి అంటే ఏ ఒప్పుకోవాలి? ఫస్ట్ ఎఫ్ అనేది ఆన్ 2. ఎఫ్ ఆన్ 2 అయితే మీనింగ్ అవుతుంది ఎఫ్ ఆఫ్ ఏ అంటే ప్రతి b కి కరెస్పాండింగ్ ఏ ఉంటుంది. అలాగే నెక్స్ట్ జీ ఆన్ 2 కరెస్పాండింగ్ గా అది ఫస్ట్ మనం ఏది ఆన్ 2 చెప్పాలి. మనం క్లైమ్ చేస్తాం ఏంటి? జీ సర్కిల్ ఎఫ్ అనేది ఆన్ 2 చెప్పాలి. అంతేనా? జీ సర్కిల్ ఎఫ్ ఇస్ ఆన్ 2. జీ సర్కిల్ ఎఫ్ అంటే ఎక్కడి నుంచి అడిగి ఏ నుంచి అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి మీరు? సి దగ్గర. జీ సర్కిల్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు సి ఇస్ ఆన్ 2 అని చెప్పాలి. జీ సర్కిల్ ఎఫ్ లో మనకి కోడోమైన్ సెట్ ఇది సి. అది రేంజ్ సెట్ అని చెప్పాలి. కాబట్టి సి లోకి ఎలిమెంట్ తీసుకుంటే కరెస్పాండింగ్ ఏ లోకి ఎలిమెంట్ వస్తుంది చెప్పాలి మీరు. కానీ ఫస్ట్ సి లోకి ఎలిమెంట్ తీసుకోండి. సి బిలాంగ్స్ టు సి. సి నుంచి డైరెక్ట్గా ఏకి రాలేవు, బికి వస్తాం. ఎందుకని జీ ఏంటి? జీ ఆన్ 2 అంటే సి ఉంటే కరెస్పాండింగ్ బి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఆన్ 2 ఎఫ్ ఆన్ 2 ప్రతి బి కరెస్పాండింగ్ ఏ ఉంటుంది. కరెస్పాండింగ్ సి ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ బి. బి అంటేనేమో ఎఫ్ ఆఫ్ ఏ. ఫైనల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ వచ్చింది. బట్ సి తీసుకుంటే కరెస్పాండింగ్ ఏ వచ్చింది. అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ సి బిలాంగ్స్ టు సి హ్యావ్ అట్లీస్ట్ 1 ఏ బిలాంగ్స్ టు ఏ. బట్ జీ సర్కిల్ ఎఫ్ అనేది ఆన్ 2 అయింది. నెక్స్ట్ ఫైనల్ గా చెప్పండి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? g సర్కిల్ f is ఏ టు సి 1 అయితే f 1 చెప్పాలి. జీ సర్కిల్ 1 అన్నది ఒప్పుకోవాలి. f 1 ప్రూవ్ చేయాలి. f 1 అంటే ఏం చెప్పాలి? f ఆఫ్ a1 కూడా f ఆఫ్ a2 a1 కూడా a ప్రూవ్ చేయాలి. అర్థమైందా? కానీ ఫస్ట్ ఏం చేద్దాం? ఇమేజ్ ఈక్వల్ తీసుకోండి. f ఆఫ్ a1 కూడా f ఆఫ్ a2 తీసుకోండి. a1 దేంట్లో ఉంది మనకి? a లో. f ఆఫ్ a1 దేంట్లో ఉంటుంది? b లో. f ఆఫ్ a2 కూడా దేంట్లో ఉంటుంది? b లో. b లో ఎలిమెంట్స్ ఈక్వల్ అయ్యాయి. b మీద ఉన్న ఫంక్షన్ ఏంటి? మ్యాపింగ్ g కదా. g మ్యాపింగ్. g మ్యాపింగ్ అంటే ఏంటి? మనకి ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఇమేజ్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ బోత్ సైడ్ g అప్లై చేయండి. f ఆఫ్ a1 అనేది b లో ఎలిమెంట్. f ఆఫ్ a2 ఇస్ ఆల్సో ఎలిమెంట్ ఆఫ్ b. b దేని డొమైన్? g డొమైన్. మరి g మ్యాపింగ్ కదా. ఒక డొమైన్ లో ఎలిమెంట్స్ ఈక్వల్ అయితే ఇమేజ్ కూడా ఈక్వల్ అవ్వాలి. కాబట్టి g ఆఫ్ f ఆఫ్ a1 అనేది g ఆఫ్ f ఆఫ్ a2 అంటే g సర్కిల్ f ఆఫ్ a1 g సర్కిల్ f ఆఫ్ a2. సరిపోయిందా? దేనికో కానీ జీ సర్కిల్ ఏం తీసుకున్నాం మనం? a to c 1 మనం తీసుకున్నాం. 1 అందుకంటే ఇమేజ్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ ఈక్వల్ అవ్వాలి. కాబట్టి a1 ఈక్వల్ టు a2 వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ ఫైనల్ ఏం చెప్పాలి మనం? లాస్ట్ జీ సర్కిల్ ఎఫ్ ఆన్ 2 అయితే జీ కూడా ఆన్ 2 అని చెప్పాలి. జీ ఆన్ 2 అని చెప్పాలి. జీ ఆన్ 2 జీ ఎక్కడి నుంచి అడిగి? a to c జీ b to c. కాబట్టి సి తీసుకుని కరెస్పాండింగ్ బి వస్తుంది చెప్పాలి మీరు. అంతే కదా? జీ సర్కిల్ జీ అనేది ఆన్ 2 చెప్పాలంటే ప్రతి సికి కరెస్పాండింగ్ బి ఉంటుంది చెప్పాలి. అది ప్రూవ్ చేయాలి. కానీ ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకున్నా? సి బిలాంగ్స్ టు సి తీసుకోండి.
అవునా? అలా సి బిలాంగ్స్ సి తీసుకోండి. సి నుంచి మనం జీ సర్కిల్ ఎఫ్ ఏంటి మనకి ఆన్ టు On to. సి కరస్పాండింగ్ ఏ వస్తుంది అది రాసాం. సి ఈజ్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. అర్థమైందా? ఇప్పుడు మనం ఇది ఏం క్లెయిమ్ చేయాలి? జీ ఆన్ టు అని చెప్పాలి. కాబట్టి సి తీసుకున్నాం ఫస్ట్. సి బిలాంగ్స్ టు సి. సి ఎంత మనకి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. దీనికి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాయొచ్చు. ఏ దేంట్లో ఉంది? ఏలో. ఏలో. ఎఫ్ ఆఫ్ ఏ దేంట్లో ఉంటుంది? బిలో బిలో. ఉంటుంది. అంటే సి కరస్పాండింగ్ బిలో ఎలిమెంట్ వచ్చినట్టేనా? అంటే సిలో ఎలిమెంట్ బిలో ఎలిమెంట్ మ్యాప్ అయింది. ఆ బిలో ఎలిమెంట్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ. F of A. ఎఫ్ ఆఫ్ ఏతో మ్యాప్ అయింది. కాబట్టి జీ ఆన్ టు అయింది. చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ సి ఈక్వల్ ఫస్ట్ జీ వాడు జీ సర్కిల్ క్వాంటిటీ ఇచ్చాడు కదా, ప్రతి కరస్పాండింగ్ సికి ప్రతి కరస్పాండింగ్ ఏ ఉండాలి అది రాసాం. ఈ జీ సర్కిల్ ఎఫ్ని జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాయండి. ఏ దేంట్లో ఉంది? క్యాపిటల్ ఏలో. ఎఫ్ ఆఫ్ ఏ బిలో ఉంటుంది. అంటే సి ఈజ్ ఈక్వల్ టు జీ టు సమ్ ఎలిమెంట్ ఆఫ్ బి. అంటే ప్రతి ఎలిమెంట్ బిలో ఎలిమెంట్ మ్యాప్ అయినట్టే కదా విత్ రెస్పెక్ట్ టు జీతో. బట్ జీ ఆర్ట్ అయిపోయింది అంటే అర్థమైందా? చాలా అదే ఇప్పుడు కూడా చెప్పాను. ఈ డెఫినేషన్ చెప్పేస్తాను. డెఫినేషన్ ఏంటి అవుట్ ఎవరు చెప్తాను. నెక్స్ట్ డెఫినేషన్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ ఎ మ్యాపింగ్. ఏ మ్యాపింగ్ జీ ఫ్రమ్ బి టు ఏ అనేది లెఫ్ట్ ఇన్వర్స్ అవ్వాలంటే లెఫ్ట్ ఏకి ఎఫ్కి జీ లెఫ్ట్ ఇన్వర్స్ అవ్వాలంటే జీ ఎఫ్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. అంటే జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఐఎఫ్.